హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్ పైన ఒక కేసు నమోదైంది అని అంటున్నారు సార్. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అని అంటున్నారు. సో పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్ కి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం ఏంటి? అసలు ఈ కేసు ఎప్పుడు నమోదైంది? చాలా వార్తా పేపర్లో, న్యూస్ పేపర్లో కూడా వస్తుంది సార్. అసలు ఏం జరిగింది? మరి దీనివల్ల పుష్ప 2 టీమ్ కి అంటే మూవీకి ఏమన్నా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందా సార్? మీరేం చెప్తారు? పుష్ప 2 సినిమాకి సంబంధించి అనేక వివాదాలు రోజుకొకటి వస్తున్నాయి. నిన్న కూడా అల్లు అర్జున్ మీద కేసు పెట్టడాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పుష్ప 2 సంబంధించిన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, దాంట్లో 2 ప్రొడ్యూసర్లు ఉంటారు. ఒకరు నవీన్ ఎర్నేని, 2 రవిశంకర్ ఎలమంచిలి. సో ఇది నవీన్ ఎర్నేని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర రెడ్డి ప్రకటించాడు. సో ఇది ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది. అంటే పుష్ప 2 రిలీజ్కి ముందే ఈయన ఏమన్నా అరెస్ట్ అవుతాడా అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో అసలు ఏంటి కేసు? రెండోది, ఫోన్ ట్యాపింగ్కి ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుకి సంబంధం ఏంటి అని చూసినప్పుడు ముందుగా మనం ఫోన్ ట్యాపింగ్ కేసుని కొద్దిగా మాట్లాడుకుంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద కావచ్చు, సొంత పార్టీలో ఉండే అసమ్మతివాదుల మీద కావచ్చు, అట్లాగే జర్నలిస్టుల మీద, పౌర ప్రజా సంఘాల నాయకుల మీద, తర్వాత వ్యాపారస్తుల మీద, ఇలాగ రకరకాల వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఆయన ప్రణీత్ రావు అనే ఒక, అంటే తన సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని నియమించాడు. ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఆయన ఆఫీసరు, అట్లాగే ఎస్ఐబికి డీజీగా ఉన్న ప్రభాకర్ రావు, తర్వాత రాధాకిషన్ రావు ఎవరు అంటే టాస్క్ ఫోర్స్కి ఓఎస్డి అనమాట ఆయన. ఇలాగా కొంతమందిని నియమించుకొని ఫోన్ ట్యాపింగ్లు చేశారు. అయితే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, ఎప్పుడైనా పోలీసులకి నువ్వు ఒక చట్ట వ్యతిరేక పని అప్పగిస్తే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనకు చట్ట వ్యతిరేక పని అప్పగించాడు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకొని సొంతంగా వ్యవహారాలు చక్కబెట్టిన అతను మనల్ని కంట్రోల్ చేయలేడు, ఎందుకంటే అతనే చట్ట వ్యతిరేక పని చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఇది ఉపయోగించుకొని చాలామంది వ్యాపారస్తుల మీద నిఘాలు పెట్టడం. వ్యాపారస్తులు అందరూ కూడా చట్ట ప్రకారమే వ్యాపారం చేయడం అనేది ఇండియాలో జరగదు. ఇండియాలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వ్యాపారంలో అనేకం జరుగుతుంటాయి. అవన్నీ వీళ్ళు కనిపెట్టి ఏం చేస్తుంటారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడం, ఆ కంపెనీల షేర్లు కొన్ని వేల మనుషుల మీద రాయించుకోవడం, ఇలాగా రకరకాల పనులు, బ్లాక్మెయిలింగ్లు పెద్ద ఎత్తున చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు ఈ టీం. ఇది అలిగేషన్ అనమాట. ఇది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇది ఈ అప్పట్లోనే మనకి వార్తలు కూడా వచ్చాయి. అందులో ఒక కేసు ఏంటంటే, క్రియా హెల్త్ కేర్ అని ఒక సంస్థ ఉంది. ఆ క్రియా హెల్త్ కేర్ ఎవరిదంటే చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఆయనది. ఆయన అమెరికాలో వ్యాపారాలు చేసి 2008లో ఇండియాకు వచ్చి 2011లో ఈ క్రియా హెల్త్ కేర్ అనేది తన ఎన్ఆర్ఐ మిత్రులతో కలిసి పెట్టాడు అనమాట. ఈయన దానికి ఎండీగా ఉన్నాడు, మేనేజింగ్ డైరెక్టర్. దీంట్లో వాళ్ళ మిత్రులు, పార్ట్నర్లు, కో డైరెక్టర్లు గోపాలకృష్ణ సూరెట్ల, రాజ్ తల్సరి, రవికుమార్ మందలపు, వీరమాచినేని, పూర్ణచంద్రరావు, వీళ్ళు నలుగురు. ఒకప్పుడు దీంట్లో నవీన్ ఎర్నేని కూడా ఉన్నాడు ఒక డైరెక్టర్గా. ఎందుకంటే నవీన్ ఎర్నేని కూడా అమెరికాలో వ్యాపారాలు చేస్తుంటాడు. ఆయన కూడా ఈయనకి ఫ్రెండు, ఈ మాధవ్కి. సో వీళ్ళంతా కలిసి పెట్టారు అనమాట. సో పెట్టినాక ఈయన సినిమా రంగం కోసం ఈయన బయటకు వచ్చేసాడు. 2015లో ఈయన తన ఫ్రెండ్స్ ఇంకొక 2తో కలిసి, అంటే ఇటు రవిశంకర్ ఎలమంచిలి, తర్వాత మోహన్ చెరుకూరి, వీళ్ళ 2తో కలిసి ఆయన మైత్రి మూవీ మేకర్స్ 2019లో పెట్టుకున్నాడు. అయితే మోహన్ చెరుకూరి పక్కకి వెళ్ళిపోయి వైరా ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ 2 ఉన్నారు, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ శ్రీమంతుడితో ఎంటర్ అయ్యారు 2015లో. దాని తర్వాత జనతా గ్యారేజీ, రంగస్థలం, సవ్యసాచి, అమర్ అక్బర్, ఆంతోని, పుష్ప 1, పుష్ప 2, ఉప్పెన, సర్కార్ వారి పాట, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ఇలాగ చాలా సినిమాలు చేసి మైత్రి మూవీ మేకర్స్ నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ RC16, ఎన్టీఆర్తో ఎన్టీఆర్ 31 ఇలాంటి సినిమాలు ఉన్నాయి. మొన్న ఆయన రీసెంట్గా బర్త్డే జరిగితే ఒక 10 రోజుల ముందు
ఆయన బర్త్డేకి 8 సినిమాల సిబ్బంది ఇది చెప్పారు, విషెస్ చెప్పారు. అంటే 8 సినిమాలని ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఈయనకి చెప్పి ఒక రికార్డు అనమాట, ఇండియాలో అదొక రికార్డు. 8 సినిమాల స్టాఫ్ ఒక ప్రొడ్యూసర్కి బర్త్డే విషెస్ చెప్పడం, దాని మీద అందరూ మీడియా కూడా రాశారు. ఆ స్థాయిలో ఈయనకి పేరుంది. సో ఇప్పుడు పుష్ప 2 మనకు తెలుసు, దాన్ని 1000 కోట్ల పైన బిజినెస్ అయింది ఆల్రెడీ. సో అదొక దేశంలోనే ఒక బాహుబలి, త్రిబుల్ 6 ఇలాంటి దీంట్లోకి లీగ్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈయన మీద కేసు ఏంటంటే, వీళ్ళు ఈ రాధాకిషన్ రావు, ఈ నలుగురు డైరెక్ట్, ఇందాక చెప్పిన కో డైరెక్టర్ నలుగురు ప్లస్ నవీన్ ఎర్నేని, వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయ్యి ఈ చెన్నుపాటి వేణుమాధవ్ని బెదిరించి ఫోర్స్ఫుల్గా షేర్లని వీళ్ళ మీద రాయించుకున్నారు. ఇది కేసు అనమాట. సో ఇది క్రిమినల్ కేసు కిందకు వచ్చింది. ఎందుకంటే ఒకరిని బెదిరించి ఆ కంపెనీలో ఉండే షేర్లని వీళ్ళ మీద రాయించుకున్నారు. అందులో ఈయన కూడా ఉన్నాడు, ఎవరు నవీన్ ఎర్నేని. ఇది కేసు. దీంట్లో ఆల్రెడీ ఆయన మీద ఐపీసీ 386, 365, 341, 120B రెడ్ విత్ 34 ఈ 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో బెయిలబుల్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ ఉన్నాయి. సో ఈయన్ని ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ ముందు సినిమా రిలీజ్ ముందు అరెస్ట్ చేస్తే మాత్రం దాని ఎఫెక్ట్ పుష్ప మీద పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే చాలా ప్రెస్టేజియస్గా పుష్ప 2 ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. ఇది కానీ పడితే అంటే సినిమా మీద ప్రభావం, సినిమా పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం పడకపోవచ్చు, కానీ దాని ప్రమోషను, దాని వెనకాల అనేక వ్యవహారాలు ఉంటాయి. సో దాని మీద సినిమా ప్రభావం, ఇతని అరెస్ట్ కానీ అయితే ప్రభావం పడే అవకాశం ఉంది. బట్ అరెస్ట్ అవుతాడా లేదని చెప్పలేం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిన్న కూడా అల్లు అర్జున్ని మెచ్చుకుంటూ ఆయన మాట్లాడాడు. సో రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఇది ముందుకు కేసు కదలదు. చాలా కేసులు ఏంటంటే మనం చూసాం, గతంలో కూడా రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఏమి ముందుకెళ్ళలేదు. అట్లాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ మీద పెట్టే కేసులు కూడా జనరల్గా ఎక్కువ సార్లు ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి కేసులను వాడుకుంటుంటారు. అంటే నువ్వు తోకాడిస్తే ఈ కేసుని ముందుకు తీసుకొస్తాను, సో అలాగా పెట్టుకుంటారు తప్ప వాటిని యూజ్ చేసేయరు. అంటే యూజ్ చేసేస్తే మళ్ళీ ఇది పనిచేయదు కదా, మన దగ్గర పెట్టుకుంటేనే అది పనిచేస్తుంది. అందుకని చాలాసార్లు ఏం చేస్తారంటే కేసులు పెడతారు. ఇప్పుడు జగన్ మీద 20 కేసులు ఎందుకు ముందుకు వెనక్కి వెళ్ళలేదు 11 ఏళ్ళు కంటే, జగన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మోడీ ఆ కేసుల్ని ఉపయోగించుకున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, తర్వాత ఈ మిగతా కేసులన్నీ కూడా ఇటు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా ఆయన లాజికల్ ఎండ్కి తీసుకుపోయి వీళ్ళని అరెస్ట్ చేస్తారా అనేది డౌటే. సో అరెస్ట్ చేస్తే మనకేంటి ఉపయోగం, చేయకపోతే మనకేంటి ఉపయోగం అనేది బేరీ చేసుకుని దాన్ని బట్టి మూవ్ అవుతుంటారు. ఆ రకంగా ఇప్పుడు ఈ కేసులో రాధాకృష్ణరావు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడని చెప్తున్నారు. ఆ వాంగ్మూలంలో నవీన్ ఎర్నేని పేరు కూడా రాశారు. అంటే ఈయన ఏమేమి అక్రమాలు చేశాడో మొత్తం లిస్టు ఆయన ఇచ్చేశాడు. ఆ అక్రమాలలో ఎవరెవరు భాగస్వాములో కూడా ఆయన చెప్పాడు. అలాగా నవీన్ ఎర్నేని పేరు కూడా ఆయన వచ్చింది. ఎందుకంటే ఈ చెన్నుపాటి వేణుమాధవ్ కంప్లైంట్ చేశాడు, ఇట్లా వీళ్ళందరూ కలిసి నా దగ్గర షేర్లని ఇట్లా రాయించుకున్నారని. సో ఇప్పుడు ఇది జరిగినప్పుడు దీన్ని తీసుకెళ్లి పోలీసులు ఆ రాధాకృష్ణరావుని కస్టడీలో ఉన్నప్పుడు విచారించారు. ఇట్లా అన్నాడు, నువ్వేమంటావు అంటే ఆయన కూడా కన్ఫెస్ చేశాడు, అవును మేము చేసింది నిజమే అని. కాబట్టి ఆయన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ నవీన్ ఎర్నేని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అది పుష్ప 2కు రిలీజ్కి ముందే చేస్తారా తర్వాత చేస్తారా అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్.